తదుపరి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు జూన్ నుండి అష్టమంలో సంచారము, శని 4లో సంచారము, రాహుకేతువులు 3 మరియు 9లో సంచారము. తద్వారా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. గృహంలో అశాంతి, సుఖానికి ఆటంకాలు, అగ్ని ప్రమాదాలు, ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. గృహ నిర్మాణం ఆగిపోవడం, ఆభరణాలు తాకట్లో ఉంచడము వంటి సమస్యలు ఎదురవుతాయి. అర్ధమష్టమ శని వల్ల బంధుమిత్రుల పీడ, అనారోగ్య బాధ, వాహన ప్రమాదాలు, ఊహించని సమస్యలు ఇరుక్కొనుట, వైద్యపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. రాహు తృతీయంలో సంచారము బలీయంగా ఉన్నందున తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అప్రయత్న ధనలాభ సూచన. కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు పూర్తి అవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. బదిలీలతో కూడినటువంటి పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు మాత్రము నిరాశ మాత్రమే ఉంటుంది. శని లోహమూర్తిగా ఉన్నప్పటికీ పూర్తి అశుభ ఫలితాలు మాత్రం ఇవ్వలేడు. కాబట్టి అధిక ఖర్చుతో కూడినటువంటి విజయాన్ని ఎన్నికలో పొందగలుగుతారు. అధిష్టాన వర్గంచే మంచి అభిప్రాయాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఆరంభంలో కళారంగానికి సంబంధించినటువంటి శుక్రుడు చతుర్థ సంచారంలో మీనరాశిలో ఉచ్చ స్థితి సంచారం వలన టీవీ, సినీ రంగాల వారికి, నటీ నటులకు, టెక్నీషియన్లకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి అవార్డు, రివార్డులు అందుకుంటారు. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మాత్రము అంతంత ఉండే చెప్పవచ్చును. లిక్కర్ వ్యాపారము, గ్రైనేటు, ఇసుక, ఇటుక అమ్మవారికి బాగుంటుంది అని చెప్పవచ్చును. జైంట్ వ్యాపారాలు విడిపోతాయి. బంగారము, వెండి వ్యాపారస్తులకు మందగొండిగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు కష్టించి చదవలసిన అవసరం ఎంతో ఉంది. కష్టపడి చదవడం వలన మంచి మార్కులతో ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. కష్టపడి చదవడం వలన మంచి మార్కులతో అర్హత సాధించి అనుకున్న కాలేజీలో సీట్లు పొందుతారని చెప్పవచ్చును. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. మంచి దిగుబడితో ఆదాయం పెరుగుతుంది. రుణాలు చేస్తారు, తీరుస్తారు. రొయ్యల చేపల వారికి కూడా అనుకూలంగా మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరం ఆరంభంలో స్త్రీలకు ఆభరణాలు కొంటారు. స్థిరాస్తులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులందరికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. అశుభ కారక గ్రహాల శాంతి ప్రక్రియలు ఆచరించడం వలన మరియు శ్రీశైల సందర్శనము చేయడం వలన, ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్.